సో అన్న మీరు కంప్లీట్గా సిరిసిల్ల కాబట్టి సిరిసిల్ల నుంచి ఈరోజు మీరు వస్తున్నారని చెప్పేసి మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను. ఆహా, ఎవరు చెప్పడం కానీ డైరెక్ట్ చూడరు మీరు. సో ఒకసారి ఆ గెస్ట్ పిలిపిద్దాం. సో దాని తర్వాత ఆ గెస్ట్తో కూడా మాట ముచ్చట చేద్దాం మనం. సో అన్న నమస్కారం దేవనా. బాల్ గారు నమస్కారం. నమస్తే దేవనా. నమస్కారం సార్. ఎప్పుడు వచ్చింది సిరిసిల్లకి? ఇక చూడంటే మా టీఎస్3 వాళ్ళు నాకు చెప్పకుండా వచ్చేసి సిరిసిల్ల. అందుకని మిమ్మల్ని పిలిచి సర్ప్రైజ్ ఇచ్చినాం కదా బాపి. మాకు నువ్వు సడన్ సార్ ఏమంటారా సిరిసిల్ల వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి పోయినా నేనైతే ఇచ్చిపెట్టా. ఏంటి సార్ అది? సిరిసిల్ల వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి పోయినా నేనైతే ఇచ్చిపెట్టా. ఇట్ని వెంటాడతా. మాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. సడన్ సర్ప్రైజ్ ఇవ్వకపోతే ఎట్లా నడుస్తుంది? అద్భుతం. అక్కడ నేను అనుకోకుండా రానా చేసిన దేవన్న సిరిసిల్ల దేవన్న వచ్చిందంటే దేవన్నకు మంచి సర్ప్రైజ్ ఇద్దాం, గమ్మ చేద్దామని. వాస్తవానికి కళాకారుల నేను ఇందాక చెప్పింది మాట్లాడుకుంటున్నా. మంచి చెప్పాడు, చెడ్డ చెప్పాడు. చెప్పారు, మంచిగా చెప్పారు మీ బంధం గురించి. మీరు చెప్పాలి, ఇప్పుడు మీ నోటితో మీరు చెప్పాలి. సమస్త కళాకారులకు చేదోడు వాదోడుగా ప్రోత్సాహాన్ని ఇస్తారని చెప్పిన లేదు. మీరు కళాకారులు మీరు చెప్తారు. సో నేను ఇప్పుడు బాపి కడతా. బాపి మీరు చెప్పురే, మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఎన్ని ఇంట్లో బంధము? దేవన్న ఆత్మగల్లోడు, ప్రేమగల్లోడు. ఇక సిరిసిల్ల మాకు ఆనిముత్యం మట్టి బిడ్డ. కానీ అప్పుడప్పుడు కోప్పడుతుంది. ఇంకా బాగా ఎదగాలి, పట్నం స్థాయిలో వాడాలంటే ఇలా పట్నం స్థాయికి వచ్చాం. ఇంకేం చెప్పాను ఇంకా అంటే ఎప్పుడు రావాల్సింది దేవన్న పట్నం. సీక్రెట్స్ అని అడిగినా కొన్ని చెప్పారు, కొన్ని రివీల్ చేసారు. ఇక మీరు వచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువ రివీల్ చేస్తుండొచ్చు. నాకు ఒక ఇష్టమైన పాట ఫస్ట్ దేవన్న. నాకు ఇష్టమైన ఒక పాట వాడినాక మిత్రుడు మాటల తిరుపతి రాసినటువంటి పాట తమ్ముడు నీకు తమ్ముడు. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ప్రేమగల్ల తమ్ముడు మాటల తిరుపతి ఉన్నావరా? మిత్రుడాడరా, మిత్రుడాడా. చూడి కథ చూస్తాయి ఇంక కథ. తమ్ముడు మాట్లాడుతుండే ఇప్పుడు ఈ మధ్య. అప్పుడు బాగా బిజీ ఉంటాడు కదా మనోడు. తిరుపతి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడు దేవన్న కలవరిస్తుండు. అరుసుకో అన్నాను అప్పుడప్పుడు అరుసుకో. పొద్దున్న పిలిచి అరుచుకుంటే కవి ఏకాంతంగా ఉంటేనే పదాలు పడతాయి కాబట్టి ఆయన తక్కువ మాట్లాడతాడు. తమ్ముడు అయితే వాస్తవానికి అద్భుతమైన ఆనిముత్యాలు అందించిన తమ్మి. తిరుపతి ఒక మోసం చేసి పాట పాడినాక అది మారిపోతుంది. మారిపోతుంది పాట రాసిండు. దేవనడితోనే వాడించినాం. షూటింగ్ అని తీసుకుపోయి రోజంతా దుంకిపించినాము, ఎగిరిపించినాము. అది ఎడిటింగ్ అయిందా? మన్ను బుక్కిపించిరా అనుకో యాక్షన్ కు. మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం. మరో 6 నారాయణమూర్తి లెక్క అయినా. కాకపోతే అయితే మొత్తం తీసిరు పక్కకు పెట్టిరు. పక్కకు పెట్టిరు. ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారె గుణము దప్ప. మన్ను మిన్ను మలినమవుతుంది మన వలన, అర్ధాయుషు కొలువు తీరింది మనలోన. మనస్సుకే చెదలెక్కి మనిషినే తింటుంటే, మనస్సుకే చెదలెక్కి మనిషినే తింటుంటే, 100 ఏళ్ల జీవితం అంధకారంలోకి సాగనంపేది మనం. నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారె గుణము దప్ప. ఈ పాట దేవనని వాడు తిరుపతి. అప్పుడు ఇక షూట్ చేసిన మన పద్దెన అయిపోయినట్టు తిరుపతి భైరవ్ చేస్తా, ఆ పాట కంప్లీట్ చేపిస్తాను మాట ఇచ్చిన గప్పట్లో కూడా. కానీ దేవన్న సిరిసిల్లలో నాకు రోజు ఒక్కొక్కసారి ఈ మధ్య గ్యాప్ వచ్చింది, కానీ ఆ మధ్య రోజు కలుదును. ఈ మధ్య నేను బిజీ వల్ల, దేవన్న బిజీ వల్ల కొంచెం నన్ను అప్పుడప్పుడు కూడా అలుగుతాడు ఎందుకో. మళ్ళీ మీరు హైదరాబాద్కి వచ్చారు బాబీ, మళ్ళీ దేవన్న ఎందుకు పట్టుకు రాలేకపోయారు? సిరిసిల్లానే 38 ఏళ్ళగా వచ్చారు. ఇప్పుడు అందరు సక్సెస్ అయ్యారు, అందరు పట్టణంకి వచ్చారు. నువ్వు ఎందుకు సిరిసిల్లనే ఉంటున్నావు? అదే సిరిసిల్ల ప్రాంతం ఇక మాకు ఒత్తిడి గురైతే. ఒత్తిడి ఏం లేదు. ఎందుకు పట్టణం వస్తారు? పట్నం అంటే నీకంటే తక్కువ సీనియారిటీ ఉన్న వాళ్ళు కూడా చాలా యూట్యూబ్లో సాంగ్స్ తీసుకుంటా చాలా ఫేమస్ అయిపోయారు. నీకు పేరు లేదు అంటలేను, ఎందుకు నువ్వు సిరిసిల్లకి పరిమితమైన?
శ్రీశ్రీ గారు చెప్పినట్టు పట్నం ప్రియురాలు వంటిది పల్లె తల్లి వంటిది అన్నట్టు వాస్తవానికి ఆ మాటను కట్టుబడి ఉన్నామో మరి ఏమైందో కానీ వెనకటి నచ్చేది ఉండే కానీ మరి ఎందుకు రాలేకపోయినా మరి పరిస్థితుల ప్రభావం ప్రియురాలంటే ఇష్టం లేదు నీకు? ప్రియురాలంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టం ఉంటుంది. ప్రియురాలంటే అందరికి ఇష్టం హైదరాబాద్ ఉంటుంది. ప్రియురాలను అంటే పట్నం ప్రియురాలు పల్లె తల్లి లాంటిది. తల్లి లాంటి సిరిసిల్ల ఉంటాం కానీ ఇక్కడికి రానంట. వస్తా అప్పట్లో నచ్చేది ఉండే కానీ మిస్టేక్ అయిపోయింది. ఎక్కడ దెబ్బతిని కదా సీడ్ రాలే పొట్టి సీరా ఉంది దాంట్లో. కర్ణాటక పెట్టిన అది ఉట్టిది కాదు మళ్ళీ. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఓలలాడిద్దాం అనుకున్నా. అల్లాడిపోదాం అనుకున్నా ఓలలాడిద్దా కర్ణాటక సంగీతాన్ని. మరో జేసాజ్ లెక్క వాడతా అని చెప్పి ఊహల్లో తేలిపోయినా ఓలలాడిచ్చి అల్లాడిద్దాం అనుకున్నా కానీ నేనే అల్లాడిపోయి ఇంటికి సిసిల్లగా పరిమితమైన గట్లా అయిపోయింది. ఇక సంగీతం జానపదం పెట్టేది ఉండే అప్పుడు కానీ మిస్టేక్ అయింది. చెప్పటం లేరు కదా అప్పుడు. సో ఇప్పుడు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఏజ్ తోటి సంబంధం లేదు మళ్ళీ శాస్త్రీయ సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉందో అనుకున్న అప్పట్లో ఊహాగానాల్లో తేలిపోయినా. ఎన్ని ప్రావీణ్యాలు ఈ 2-3 ప్రావీణ్యాలు ఉంటే మనం అట్టుకుంటలేము. మళ్ళీ ఇంకో కొత్త ప్రావీణ్యం అంటే మాకు గోసగా తెలంగాణ మేము అంత పెద్ద సంగీతం లైట్ మ్యూజిక్ ఏదో పాడతాం, ప్రజల మన్నలను పొందుతాం. వృక్షాన్ని వాడు మన నాకు ఇష్టమైన సాకి ఒకసారి వాడినా కూడా నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా వంటిని తాకేవాడా మనిషి నా వంటిని తాకేవాడా వాని మనుగడను సాగించువాడా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా మట్టి తల్లి ఎదలు చీల్చుకొని మొలక నయ్యి పురుడు ఓసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి మహావృక్షానిగా పేరు మోసి పుట్టేడు కష్టాల నోర్చుకున్నా చుట్టమోలే మిమ్ము చూసుకున్నా చుట్టమోలే మిమ్ము చూసుకున్నా కక్ష కట్టిన ప్రాణాలు బలిగొంటే కక్ష కట్టిన ప్రాణాలు బలిగొంటే కట్టెనయ్యి కాలిపోతా ఉన్నా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా బతుకంత మీతోటే పయనమైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి చితిలోనైనా మీతో కలిసి ఉంటి దేవుడు కలిపిన బంధానిగా జన్మంత మీ తోడు నేనుంటిగా నా బంధానిగా జన్మంత మీ తోడు తాతల తండ్రుల నాటి నుండి కంటికి రెప్పోరె కాసుకుంటి నాటి నుండి కంటికి రెప్పోరె కాసుకుంటి అవసరానికి నన్ను వాడుకుంటే అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనయ్యి మిమ్ము సాదుకుంటి వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా సంపద్దురా నన్ను సంపద్దురా సంపద్దురా నన్ను సంపద్దురా మీ బతుకుల చీకట్లు నింపద్దురా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా ఈ మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా ఈ మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా ఈ మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. అంటే పాట ఎందుకు పాడించినంటే ఈ పాట తర్వాత మళ్ళీ దేవన్ నాకు బాగా దగ్గరండి. మాటల తిరుపతి పాట అయినప్పటికీ తిరుపతి పాటకు నేను మళ్ళీ మాకు తిరుపతికి దోస్తాను ఎక్కువైనాక దేవన్న కలిసి మనం ఓకే అప్పుడు మారిపోతుంది మనం ఈ కొన్ని వాడిచ్చుడు ఇక రెగ్యులర్గా కలుసుకొని
సిరిసిల్లకు పోతే దేవన్ ఇంచుమించు అతను ఎప్పుడు ఉంటాడు. ఎప్పుడన్నా టైం పాస్ కూర్చున్నా దేవన్న రండి అంటే కళాకారులు మైండ్లో ఉంటుంది జగరవపల్లి ఆడ పాటలు పాడుకోవడం చేయడం ఒక మానసిక వాళ్ళు అసలు దేవన్ ఉంటే దగ్గర 36-40 ఏళ్ళు అవుతుందా ఇండస్ట్రీ 40 years ఇండస్ట్రీ 30 దగ్గరకు వస్తుంది 40లో పడుతుంది దగ్గరకు వచ్చింది 38 దాటింది 40 years ఇన్ ఇండస్ట్రీ. అది సినిమా డైలాగ్ ఉన్నట్టుంది 30 years ఇండస్ట్రీ అని అందరికంటే 10 ఎక్కువనే ఇప్పుడు అందరికన్నా 10 ఎక్కువనే 38 years ఇండస్ట్రీ ఫోక్ అండ్ డివోషనల్ సినిమా రంగం కొట్టినాం కళాకారుని కొట్టినాం వృత్తిపరంగా కొట్టుడు అంటే వాడు తప్పు అంటే కఠినమైన తప్పు చేస్తే అనుకోకుండా దొరులు అయినాయి బాధపడ్డ సంఘటన ఎప్పుడు బాధపడ్డా అంటే చెప్పు బాధపడ్డ సంఘటనలు చెప్పిన ఎస్ అంత సంపాదించుకొని అంత హాయిగా ఉండే టైం లోపల అమ్మ నాన్న లేకపోవడం ఒక బాధ, అది ఒక బాధ కలిగించింది. వాళ్ళు చూడలేకపోయారు మన యొక్క ఉన్నతిని, మన ఎదుగుదలని, మన చేత మన బువ్వ తినలేకపోయారు. వాస్తవానికి కొడుకు ప్రయోజకుడు అయిన తర్వాత చూడలేకపోయారు, అదొకటి బాధ. ఇక కళారంగంలో సమస్తం ఇక కష్టాలు అయితే ఇక చెప్పరాదు, అది వర్ణాతీతం, ఇక అచ్చుకుంటూ పోతూనే ఉన్నది అలల లెక్కనే. అయితే అన్నకి మీకు ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది కదా, సో ఈ సందర్భంలో ఎప్పుడైనా అంటే మీరు అన్నట్టు కళాకారులను ఆదుకుంటారు అని చెప్పేసి, సో ఎప్పుడైనా కోపం అన్న మీద గురైనా ఎప్పుడైనా పరిస్థితి? ఎస్ అంటే అనుకోకుండా ఆయన జర మాటలు మేము మాటలు ఏమి అనుకోము కానీ కాకపోతే మనసు నచ్చినప్పుడు సపోర్ట్ సైలెంట్ ఉంటాం. సైలెంట్ మాట్లాడు ఒకసారి వారం 10 రోజులు నిలరాడు, నీ మళ్ళీ 4 రోజుల తర్వాత నేను ఎక్కడ దేవన్న అంటే మళ్ళీ వేరేటోనే తలకాయ కొడతాడు ఇక ఆగడు. అదేందో వాళ్ళకి ఇచ్చే గౌరవమా లేకపోతే ఇంకోటి నాకు తెలియదు కానీ సరే దేవన్న ఎక్కడున్నా మంచిగా కోరుకుంటా. ముఖ్యంగా మా సిరిసిల్ల కళాకారులు ఎవరైనా నక్క శ్రీకాంత్ ఉన్నాడు, నామదేవ్ బాబు మ్యూజిక్ డైరెక్టర్, అందరితో జడల్ రమేష్ అన్న, అందరితో నాకు ఇంచుమించు అందరితో సాన్నిహిత్యం ఉంటుంది. కళాకారులు అంటే నాకు ప్రేమ అవి. నేను వీళ్ళతో కూర్చుని నాకు కూడా కోరస్ వచ్చింది కదా పాట పాడతారు కదా ఒక దాంట్లో అంబేద్కర్ సాంగ్ లో నా ఛానల్ కి బలగం టీవీ మ్యూజిక్ ఫస్ట్ ఛానల్ అరంగేట్రం చేసిండు. అంబేద్కర్ సాంగ్ తో ప్రారంభించాలనుకున్న పాట కోరస్ అవకాశం వీళ్ళు రిక్వెస్ట్ చేసి నా పాట అయినా కూడా దేవుని ప్లీజ్ అంటే పాట ఖరాబ్ అని కోరస్ గౌరవం అన్నాడు. అద్భుతంగా ట్రై చేద్దాం, మంచిగా ఉంటే పెట్టుకోండి, లేకపోతే వదిలేంటే ఆయన బేస్ వాయిస్ అనేది. ఫస్ట్ పాటనే అంబేద్కర్ మీద తీసిండు, అందులో కూడా ముగ్గురం కలిసి పాడినాం. రేంజర్ల గారు, నేను, ఇంకో మిత్రుడు, పాట రాసిన మిత్రుడు తిరుపతి పాడినాం. మంచి పాట అది. ఒకటి మీకు సాకి ఇప్పుడు వేల వేల సుక్కలల్లయాడున్నవో ఈ నింగి నేలంతా నీవు పరుసుకున్నవో ఒడిసేటి పొద్దులోన నీవున్నవో ఈ లోకమంతా నీవం పరుసుకున్నవో. అదేనా తప్పాడేనా? రావట్లేదా ఎందుకు రావట్లేదు? వస్తుంది. ఈ లోకమంతా నువ్వు నిండినావు అని చెప్పి అద్భుతమైన పాట కమ్మర్ తిరుపతి కాశ్మీర్ పాట. సరే ఏదని వ్యూస్ ఎక్కువ తక్కువ మంచిగా పోయింది అది కూడా, కానీ ఆ పాటతో స్టార్ట్ చేసారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయన ఆశీర్వాదాల వల్ల, ఆయన చట్టాల వల్ల ఈ బాలు కాయతి సిరిసిల్ల అనేవాడు ఇట్లా ఉన్నాడు కాబట్టి ఆయన మర్చిపోకుండా ఆయన పాటతో నా ఛానల్ ప్రారంభించిన బాబా అంబేద్కర్ మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. దేవన్న గొంతు మా కళాకారు సిరిసిల్ల కళాకారులు నా పాటను అద్భుతమైన పాటను ఇచ్చారు. మొన్న రీసెంట్ గా వెలుగుమట్ల సాంగ్ కూడా చెల్లె మధుప్రియ, దిలీప్ దేవ్ గారు, వీళ్ళందరూ అంటే నాకు ఇది పాటల పిచ్చి. మా వీళ్ళటి ఇంకో పిచ్చి. అంటే చాలా మంది నోట్ల నుంచి విన్నా బాబీ మీ పేరు ప్రత్యేకంగా సిరిసిల్ల నుంచి బాలు ఖైదీ అని చెప్పేసి అన్న దేవన్న నోట్లో వచ్చి ఇంకా 2-3 కళాకారులు. సో కళాకారులు అంటే బాలు ఖైదీ ముందుంటారు అని చెప్పేసి, ఎందుకంటే మీకు ఆ కళాకారుల పట్ల అంత మమకారం అంత ప్రేమ? పల్లెనే పట్ల మా సిరిసిల్ల పక్కన జగడోపల ఒక పల్లె. నా చిన్నతనం నుంచి నక్సలైట్ల పాటలు, జానపద పాటలు, సామాజిక చైతన్య గీతాలు, అంబేద్కర్ పాటలు వినుకుంటే అన్ని పెరిగినాము కాబట్టి
ఇక మా తర్వాత వచ్చే తరం అని గుర్తుండే లేదా కానీ నేను దగ్గర ఇక నాకు ఆ పల్లె పాటలన్నా ముఖ్యంగా సామాజిక చైతన్య గీతం చాలా ఇష్టం నాకు. ముఖ్యంగా ఇంకా నక్సలైట్ల పాటలు ఉంది అనమాట. మా నాన్న క్యాసెట్ల దొంగచాటును దాచిపెట్టి ఇందులో అప్పుడు పోలీసు వాళ్ళు నిఘా ఎక్కువ ఉండదు అంటే అప్పటి రోజు దగ్గరన్న పాటలు కానీ నాకు ఎందుకు మా అమ్మ పాటలు ఇవన్నీ నాకు ఇది కళాకారులు ఇష్టపడడానికి కారణం అనుకుంటున్నాను. నేను అక్కడ సిరిసిల్లాలో ఇంచుమించు వారం రోజులు ఉంటే కనీసం 3 రోజులు 4 రోజులనే కళాకారులతో గడుపుతా. అంటే అదో తృప్తి నాకు. అది భగవంతుడు అది ఇళ్లతో ఎందుకు సంబంధాలు ఏర్పరచు నాకు తెలియదు కానీ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కళాకారులు మంచిగా ఉండాలని కోరుకుంటా. నాకున్న దాంట్లో ₹2 కళలకు కళాకారులకు ఖర్చు పెట్టాలని చూస్తా. దేవన కూడా అప్పుడు దుబాయ్ తీసుకెళ్ళాం మేము. మాటల తిరుపతి నేను చాలా మంది ఇప్పుడు ఎవడైనా దేశాలు తిరిగినా అతను ఎప్పుడు ఏదైనా కళాకారులు ఇద్దరు ముగ్గురు వేసుకుంటారు ఏ ఈవెంట్ కానీ. అంటే ముఖ్యంగా మళ్ళీ నాకు స్వార్థం ఏంటంటే మా సిరిసిల్లలో బాగా ఎదగాలి కళాకారులు. మా వాళ్ళని తీసుకుపోలబడితే ఈ మధ్య అది కూడా పోయింది హైదరాబాద్ వచ్చిన ఇంచుమించి అందరినీ ఈక్వల్ అవకాశాలు ఇద్దాం. ఇచ్చుడే సమస్త రాష్ట్రంలో కూడా ఉన్న అందరి కళాకారులను ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు. అందరు కూడా కళాకారులు కూడా ఈయనను కూడా ప్రేమిస్తారు, అభిమానిస్తారు. అంటే కళల పట్ల ఉన్నటువంటి ప్రేమను, వాళ్ళతో ఉన్నటువంటి సత్సంబంధాలు, పాట అంటే ప్రాణము, ఆ విధంగా మొత్తానికైతే ఇప్పటికైతే అద్భుతంగా సాగిపోతుంది. సో ఇది బలగంలో ఎట్లా మీరు బలగంలో మిమ్మల్ని చూసాం, సో బలగంలో మీరు కూడా ఉన్నారు, ఎట్లా బలగం బంధం ఎట్లా ఏర్పడింది? ఎక్కువ క్రెడిబిలిటీ పోయింది యాక్చువల్ గా. చెప్పిన అది అప్పుడే బలగం దేవన్న ఫస్ట్ క్యారెక్టర్ తెలుసా? ఉల్లిగడ్డ చెప్పారా? ఉల్లిగడ్డ అయితే వేరన్నా మంచి అవకాశం వస్తుంది అందులో. అంటే నా అదృష్టం ఏంటంటే బలగంకి 2 సంవత్సరాలు పనిచేసిన ఇంచుమించు సగానికి ఎక్కువ లొకేషన్ నేను చూసిన, సగానికి అంత ఎక్కువ ఆర్టిస్టులు నేనే పరిచయం చేసిన. ఎవరికి వేనానికి అన్న వీళ్ళని పెట్టుకో, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎక్కువ చూస్తాయి కదా, వీళ్ళని పెట్టుకుంటే ఇంచుమించు వాళ్ళు ధూమ్ధామ్ తిరుపతి కానీ, దేవన్న కానీ, నక్క శ్రీకాంత్ కానీ అందరూ నేను చెప్పిన వాళ్ళు ఓకే అయింది. దేవన్న పెద్ద కళాకారు నాకు ఎక్కడ వెనకడ ఒగ్గు కథ కూడా ఒక జానపద స్థాయిలో బాడీ మందరిని అలరించినోడు. క్రికెట్ జోకులు చెప్పు, బలగంలో ఉల్లిగడ్డ జోకు ఉల్లిగడ్డ ఇది పెద్ద వీళ్ళు స్థాయి పెద్దదా ఇంత ఘోరంగా క్యారెక్టర్ పో అంటే వెళ్ళిపోవాలన్నమాట. చిన్న చాలా స్క్రీన్ ప్రెసెన్స్ కూడా చాలా చిన్న ఉంటుంది. షూట్ అంతా అయిపోయింది. 2-3 రోజుల తర్వాత ఇట్లా గెస్ట్ హౌస్లో కూర్చున్నాం. ఎవరైనా ఇట్లా దుబాల్ గారు నాకు క్యారెక్టర్ నాకు కరెక్ట్ అనిపిస్తలేదు అంటే నేనైతే డైరెక్ట్ వేనన్నకుండా ఇంకెవరు నాగరాజ్ సార్ పక్కన రైటరా ఎవరు ఉండి మన రిక్వెస్ట్ చేసి నేను కూడా చేసిన దేవన్న సీనియర్ కళాకారుడు ఆ క్యారెక్టర్ ఎందుకు కరెక్ట్ అనిపిస్తలేదు దేవన్న చూడు ఒకసారి అంటే నాకు తెలియదు. దేవన్న చిన్నప్పటి నుంచి అయినా పాటలు వినుకుంటే విరిగినాను వేనన్న అన్నాడు. ఆయన కూడా ఆలోచనలో పడ్డాడు. పడి తెల్లారే మాకు చెప్పలేదు, మళ్ళీ క్యారెక్టర్ చేంజ్ చేసిండు. ఒక రోజు షూట్ అయిపోయింది కూడా తీసేసారు అది. ఓకే బిందె దింపేది వరల్డ్ వాటి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉంటాడు ఒకటి. అవును మళ్ళీ దాని ఏమంటారు పోస్టర్ మీద దేవన్నది ఉంటుంది మధ్యలో. మళ్ళీ టర్నింగ్ కూడా మూవీలో టర్నింగ్ కూడా పిల్లని పెళ్లి చేసుకో అని చెప్పుడు టర్నింగ్ పాయింట్ ఎందుకు ముడతలేదు పిట్ట అనేది ప్లాట్ అది కూడా మీతో డైలాగులు కూడా వచ్చినాయి మనకు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే సంభాషణ, వాళ్ళతో మాట్లాడుకుంటే ఏమున్నది అందరు అద్భుతంగా ఉన్నది అనుకో. ఆ పాత్ర వెండి తెరపై మనది మనం చూసుకుంటే ఆనందం అది మరుపు అనేది మరవలేనిది. మా అదృష్టంగా భావిస్తున్నాం సినిమాల మనుషులు వేరేనా. ధన్యవాదాలన్నా మాకు అనుకోకుండా అవకాశం ఇచ్చిండు. నా క్యారెక్టర్ కూడా అనుకోకుండానే ఒక క్యారెక్టర్ రాకపోతే బై మిస్టేక్ లో చేస్తావు అన్నంటే నాకు చేయరాదన్న, నాకు అసలు యాక్టింగ్ రాదంటే నువ్వు ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడంటే గదే ఫైనల్ చేసిన. అంటే మేము అది మర్చిపోలేము బలగం సినిమాని. ఇప్పుడు నెక్స్ట్ వేనన్న ఎల్లమ్మ సినిమా కూడా సక్సెస్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వేనన్న మీ ఎల్లమ్మ ఆ సినిమా ఇంకా ఈ బలం కంటే ఇంకా డబల్ సక్సెస్ కావాలి. పక్కా ఉన్నారు అందులో మీకు ఏమైనా క్యారెక్టర్ దేవన్నకు ఉంది. ఇవన్నీ రివీల్ చేద్దాం, ఉన్న క్యారెక్టర్ తీసేస్తారు ఇవన్నీ చెప్పిన అది ఎల్లమ్మ చెప్పలేదు అవకాశం ఇస్తుండ అని చెప్పిన ఉంటాడు. భగవంతుడు భగవంతుడు వేనన్న పుణ్యాన్ని అవకాశం వస్తుంది, ఖచ్చితంగా చేస్తారు. సిరిసిల్ల పేరు నిలబెట్టుకోవాలి పక్క. అయితే అన్న ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే సిరిసిల్ల బలగం సినిమా వేణు కావచ్చు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలంగాణ అంటే ఆట పాట, సో అలాంటి మళ్ళీ అస్తిత్వం ఆత్మగౌరవం అని చెప్పేసి అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ సినీ ఇండస్ట్రీతో మొదలుకుంటే సినీ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సో మన యాస మీద మన భాష మీద అన్నకు ఆల్రెడీ అడిగిన క్వశ్చన్, సో మిమ్మల్ని అడుగుతున్నా. అన్న ఈ మన యాస మన భాష పైన ఎప్పటి నుంచో దాడి కూడా జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా విలన్లకు రోల్ కావచ్చు అట్లా పెట్టడం కించపరిచే విధంగా ఉంది. రీసెంట్గా ఇప్పుడు ఇడుపు కాగితం అనే సినిమా పైన కూడా కొంతమంది ఆంధ్రాకి సంబంధించిన కొంతమంది ఏలన చేస్తూ కమెంట్స్ పెట్టారు. సో ఏమంటే ఈ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏంటంటే ఏ సినిమా వచ్చినా సరే మన తెలంగాణ యాస మన తెలంగాణ పాటలేంది సినిమా సక్సెస్ కాలేని పరిస్థితులు ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఆడికి వచ్చినాం. సో
సో మీరేమంటే ఈ ఆంధ్ర సంబంధించిన కొంతమంది మన భాషని హేళన చేస్తూ మన యాసని హేళన చేస్తూ మాట్లాడినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే మీరు కళాకారులని దగ్గర పెట్టి చూసుకుంటారు కాబట్టి. చాలా బాధ అనిపిస్తుంది. ఇక మొన్న కూడా ఆ మధ్య నేను మార్నింగ్ న్యూస్లో చెప్పాను, వాడు ఎవడో పోస్ట్ పెట్టాడు తెలంగాణలో ఇడుపు కాగితం మీద వాడు ఇష్టం ఉన్నట్టు పెడితే నేను కూడా మాట్లాడినా. ఒక్కొక్కసారి తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవం దెబ్బతీసినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది. మనం ఎట్లా రెస్పాండ్ కావాలో ఒక్కొక్కసారి అర్థం కాదు, అంటే అంత మదన పడుతుంది. ఇప్పటికి మొన్న ఒక రీల్ చూసినా ఇన్స్టా, వాళ్ళ లాంగ్వేజ్ సరే మనం విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదు, కానీ ఆంధ్ర లాంగ్వేజ్కి తెలంగాణ లాంగ్వేజ్కి ఎంత తేడా అంటే, ఒక క్యారెక్టర్ ఏమో మా గుంటకు ఇక్కడ తెలంగాణలో గుంటకు 3 లక్షలు అని చెప్తారు. ఎవరు? మురళీధర్ గారు, ఆర్టిస్ట్, డీజే టీవీ. ఓకే. పక్కపొంటి ఆంధ్ర గారు, మీ దగ్గర 3 లక్షల గుంటకు, మా దగ్గర గుంటకు 10,000 అండి. రూమ్ మీద అయితే 15, రూమ్ వాళ్ళదైతే 15,000, మాదైతే 10,000. అంటే డిఫరెన్స్ ఎంత మీనింగ్, దుర్మార్గమైన మీనింగ్ చెప్పండి. మీ భాషకు మా భాషకు అసలు పొత్తు ఎక్కడదు. ఇద్దరు తెలియగా వస్తుంది. తెలుగుకు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అసలు వాస్తవం కదా. మాది ప్రేమగల భాష, తెలుగు భాష అందరికి ప్రేమగలదే. కానీ మీరు మాట్లాడేదానికి మాకు మాట పొంతనే కుదురుతుంది, పొత్తడే కుదురుతుంది. మీ బతుకు మీరు బతుకుమంటున్నాం, అందుకని ఏర్పడ్డాం కాబట్టి ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ ఉందామని అనుకుంటున్నాం. అయినా అప్పుడప్పుడు రాయేసుడు, ఏలు పెట్టుడు, కాలు పెట్టుడు, ఇప్పటికీ తెలంగాణ ప్రజలను గెలుపుతూనే ఉన్నారు. వాళ్ళది ఖచ్చితంగా ఎప్పుడో వాళ్ళకి తెలంగాణ ప్రజలు గుణపాఠం కూడా చెప్తారు. కొంతమంది నాయకులు, అందరూ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మన సోదరులు లాంటి వాళ్ళే, పక్క రాష్ట్రం వాళ్ళు. కానీ కొంతమంది ఈ పార్టీలు ఉన్నారు కదా, మొన్నటిదాకా మనం చూసినాం అసంటోళ్ళు. తెలంగాణ పాట అంటే దేవనా, తెలంగాణలో ఏం పాడినా? తెలంగాణ పాటలు బాగానే పాడినాం అప్పుడు. తలపన మారుతుంది పాడిన ఆల్రెడీ, మీరు రాకముందే. అప్పుడు ఉద్యమ సంఘంలో పూట ఎందుకో నా తల్లి తెలంగాణ సినబోయి గట్టున్నది, అందుకే మముగన్న ఈ తల్లి కన్నీరు పెడుతున్నది, ఎందుకో నా తల్లి తెలంగాణ సినబోయి గట్టున్నది, అందుకే మముగన్న నా తల్లి కన్నీరు పెడుతున్నది, ఆకలి కేకలు ఆర్థిక బాధలు, ఆకలి కేకలు ఆర్థిక బాధలు, తాగునీటి కాడ ఎప్పుడు కటకట, అయ్యయ్యో తెలంగాణకి ఎన్నెన్ని బాధలు, ఎందుకో నా తల్లి తెలంగాణ సినబోయి గట్టున్నది, అందుకే మముగన్న మా తల్లి కన్నీరు పడుతున్నది, అందుకే మముగన్న మా తల్లి కన్నీరు పెడుతున్నది. కానీ నీళ్ళ కోసం అంటే గుర్తుకొచ్చింది ఏమన్నా, మా సిరిసిల్ల ప్రాంతం మెట్ట ప్రాంతం అన్నా, మేము తాగునీటి కోసం కూడా చాలా కష్టపడి బిందెలు పట్టుకొని 1 కిలోమీటర్ లైన్ ఉంది, చాలా కిలోమీటర్ 2 కిలోమీటర్ పొలాల కంచేది బిందెలలో నీళ్ళు తెచ్చుకుంది. తాగడానికి నీళ్ళు దొరకవు, సాగునీరు తర్వాత. అటువంటి సిరిసిల్ల ప్రాంతం మాది ఇప్పుడు ఎట్లయింది? మిడ్ మానర్ తర్వాత పార్టీలో సంబంధం లేదు మాకు, కానీ మిడ్ మానర్ తర్వాత, మిడ్ మానర్ ఎప్పుడైతే పూర్తి అయిపోయిందో జలకళ అట్లా ఉట్టిపడుతుంది, పాతాళంగా పొంగి పొరుగుతుంది. ఎప్పుడు బోర్లు ఎండిపోయేటి ఉండే, బావులు ఎండిపోయేది ఉండే, బకెటే చేదుకుంది మా చిన్నతనం. ఇప్పుడు జయరాజ్ అన్న పాట పాడు, అది చాలా అద్భుతమైన పాట. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ, చెలల్ల నీళ్లు లేవు, సెకల్ల నీళ్లు లేవు, వాగుల్ల నీళ్లు లేవు, వంకల్ల నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ. నుంచి మంచి స్థాయికి వచ్చినాం. మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి రానా. అవును, ఇప్పుడు మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాయి. కానీ సరే ఏదైనప్పటికీ రేవంత్ రెడ్డి నాకు ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, కాళేశ్వరం నీళ్ళు వదిలిపెడతానన్నా, మా సిరిసిల్ల మిడ్ మాండలకు నీళ్ళు వస్తాయి, మరి ఇక్కడ ఇటు వాటర్ వస్తాయి, హైదరాబాద్ కూడా నీళ్ళు వస్తాయి. రాజకీయ బేషజాలకు పోకుండా నీళ్ళు వదిలిపెడితే అందరు సంతోషం ఉంటుంది. ఇది విమర్శ కాదు, జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే.
ఇక కలిగదు మళ్ళీ ఎటో పొలిటికల్. మరి మీరు అన్నారు ఇప్పుడు పొలిటికల్ సంబంధం లేదని చెప్పి మళ్ళీ ఇట్లా వచ్చి ఇది కూడా కరెక్ట్, ఈ కరెక్ట్ కూడా కరెక్టే కదా సార్, కరెక్ట్ కూడా కరెక్టే కదా సార్. అవును కదా సార్. కరెక్ట్ కరెక్ట్ అన్నట్టు వాస్తవానికి మీరు ఎటో రానా ఏదో ప్రశ్న అడిగే వరకు ఎటో పోయింది. ఏదైనప్పటికీ రానా మా దగ్గర తాగునీటి సమస్య సిరిసిల్ల పోయింది. మా ఎమ్మెల్యే కేటీఆర్ గారు మాకు ఎమ్మెల్యే అయినాక మినిస్టర్ అయినాక చాలా డెవలప్మెంట్ వర్క్ చేసిండు. తాగునీటి సమస్య పోయింది. ఈ పాటలు ఇప్పుడు లేవు యాక్చువల్ గా, మళ్ళీ ఇప్పుడు మా మానేరు ఎండిపోయింది కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది. చిన్నప్పుడు బాగులు ఈత కొట్టినా ఆయన వెనకట. వాస్తవానికి మీకు బాధ అనిపిస్తుంది, అందరి సమస్త ప్రజలకు అక్కడ బాధ అనిపిస్తుంది సిరిసిల్ల ప్రాంతం, ఎందుకంటే ఎండిపోయింది. అది ప్రభుత్వాల తప్పు కాదు, అక్కడ ఇక్కడిది అది ప్రకృతి వైపరీత్యం. ఎలినో ఏమో అన్నారు, ఎల్నినో ద్వారా వచ్చినటువంటి విపత్తు అది. కాకపోతే వాడు మనం వాటిగా జోలికి పోదాం. గోదావరి నీళ్ళు వస్తే బాగుండని అనుకుంటున్నట్లు. గోదావరిలో నీళ్ళు తోడుకొస్తే అయిపోతుంది కదా, మీరు మోటార్లు ఆన్ చేస్తే. అక్కడ కొట్టుకపోతుందని ఒక ఆయన అంటుండు. మరి భద్రాచలం దేవుడు లేకుండానే పోతాడని ఆ సార్ అంటుండు. ఇప్పుడు ఎట్లా ప్రజలు 40 గ్రామాలు పోతున్నాయి అన్నప్పుడు మరి ప్రజల ప్రాణాలు కాపాడుకుందామని నింపుదామా, అందుకొరకు మళ్ళా రాజకీయంలో వచ్చిన కాబట్టి మనకెందుకు మనకు వాళ్ళు చూసుకుంటారు. మనకి వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు అటు ఇడుగు మంటనేమో పాము కోపం, కరువు మంటనేమో కప్ప కోపం. మనకు అవసరం ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతారా? మేము ప్రశ్నిస్తాం. ప్రశ్నిస్తారు. మేము ఒక దాంట్లో పని చేస్తున్నాం కూడా మేము ప్రశ్నిస్తాం. సహజత్వం ఎందుకు కోల్పోతున్నారండి? మేము ఒక నౌకరీ చేస్తున్నాం. ప్రజా 30,000కే సహజత్వం కోల్పోతాం. సహజత్వం ఎందుకు కోల్పోతాం? ఎందుకు అన్యాయం ఎందుకు ప్రశ్నిస్తున్నారు కళాకారులు? ఎక్కడ జరిగింది అన్యాయం? మేము అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్కడ జీతం ఆపిస్తారు. కాబట్టి మేము అన్యాయం ఉండదు. ఆ ప్రభువును కోరుకుంటూ మంచి పాట పాడరాదు. మనం పార్టీలతో సంబంధం లేదు. మీరే అన్నారు మళ్ళీ పార్టీలో కొనుకొస్తారు. మా ఉన్న వృత్తిని ఓడగొట్టేట్టున్నారు. మంచి పాట పాడరాదు. ఓకే, కలవ పోదాం మంచిగా పాడతావు కదా. జానపదం ఉందా? ఎస్, కలవ పోదాం పాట అద్భుతం పాడగా. ప్రజల్లో ఎన్ని పాటలు ప్రజలు వేరే కమిట్మెంట్ ఇచ్చా? లేదండి, మీద అయిపోయి TS3 వాళ్ళు అయిపోయిన తర్వాతనే మొదటి ప్రియారిటీ వాళ్ళకి ఇచ్చావా? వాళ్ళకి ఇచ్చిన. మళ్ళీ మీరు అచానక్ మీరు వచ్చేతో ఇంకా పెరిగిపోయింది. పాట పెరిగింది, మాట పెరిగింది. TS3 వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. అయితే ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి పాటలు ఏ విధంగా ఉంటుంది, దానికి లిరిక్స్ ఏమీ అవసరం లేదు. ఆ ప్రకృతి లోపల వాళ్ళు లీనం అయిపోయి పాడుకునే పాటలు, అటు పనిని టైమింగ్ను మొత్తం కలిపి పాడే పాటలు అద్భుతం. అది అందుకొరకే జనపదాలు, జనం నుంచి వచ్చినటువంటి జానపదాలు. అందుకొరకే కలువబోధం వస్తారమ్మా అమ్మ, కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ. కలువబోధం వస్తారమ్మా, కలువబోధం వస్తారమ్మా, కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ. కలువబోధం వస్తారమ్మా, దొంగల భయం ఉన్నదమ్మా అమ్మా, దొంగల భయం ఉన్నదమ్మా, మీ పై మీద సొమ్ముంటే దాసిరారమ్మా. దొంగల భయం ఉన్నదమ్మా నడుమ, దొంగల భయం ఉన్నదమ్మా, పై మీద వస్తారమ్మా. కలువబోధం వస్తారమ్మా, పసివిల్ల తల్లులోయమ్మ అమ్మా, పసివిల్ల తల్లులోయమ్మ, మీరు పాలియ పోతుంటే పని పోతదమ్మా. పసివిల్ల తల్లులోయమ్మ, కలువబోధం వస్తారమ్మా, కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ. కలువబోధం వస్తారమ్మా అమ్మా, కలువబోధం వస్తారమ్మా అమ్మా, కలువబోధం వస్తారమ్మా. దూరము బాగున్నదమ్మా అమ్మా, దూరము బాగున్నదమ్మా. ఇక దూరమే బాగున్నది, ఇక దూరమే బాగున్నది. పిల్లలు మంచిగా సింక్ అవుతుర్రు నీకు. వాళ్ళు కళాకారులు, మంచిగా సింక్ అవుతుర్రు. వాళ్ళు కళాకారులు, వాళ్ళు మహాన్ కళాకారులు. కానీ దేవన్న వెరీ హ్యాపీ. ఈరోజు కూడా రానా, నాకు కూడా మంచి అవకాశం ఇచ్చినాం దేవన్నతోని. మీరు కళాకారులు ఎప్పుడు మంచిగా ఉండాలి, మంచిగా ఎదగాలి. మంగళవారం ఒగ్గు కథ చెప్పాడు దేవన్న. హరి హరియా రఘునందన, హరి హరి బ్రహ్మాండ
మాలోక సంచారి మద్దుల మారెల్లు బుద్ధి చెప్పిందానా భూనాంచారి విద్య నేర్పిన వాడా వీరాన్మల్లు చదువు నేర్పిన వాడా వారి సాంబశివుడా అమ్మవారు పార్వతి నీకు 10,000 దండవే అమ్మా ఆదేవి దండామా భూదేవి దండామా ఆదేవి దండామా భూదేవి దండామా లోకల శంకర నీకల దండామా లోకల శంకర నీకల దండామా దండం నారాయణో దాపర మందేరో దండం నారాయణో దాపర మందేరో అమ్మలాల అక్కాలారా జయ రామ రామ చెప్పబోయే ఖాతాలోనా జయ రామ రామ ఎన్ని తప్పులున్నా గాని జయ రామ రామ మన్నించి పోవారయ్యా జయ రామ రామ రాఘవో అగో ఇయ్యల్ల మరి టిఎస్ స్త్రీ వాళ్ళు అగో ఆకునూరు దేవ సిరిసిల్లలు ఉంటాడట మరి అన్ని చెప్పి పిలిపించుకొని మరి యొక్క నా పాటలు కొన్ని పాడిపించుకొని అయ్యో నువ్వు ఒక కథ కూడా చెప్తావట కదా కొంచెం ముక్క చెప్పరాదు అంటే ఆ యొక్క ముక్కవాడి వినిపించినయ్యా అందరికి శుభం కలగాలి టిఎస్ స్త్రీ ఇంకా ఎత్తుకెదిగి మరి కళాకారులను చేరదీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాణగారికి నమస్కారం. థ్యాంక్ యూ. సో మీరు ఉద్యమకారులుగా ఉద్యమంలో చాలా పాటలు పాడారు. సో అలాంటి గద్దరన్న పేరు గద్దరన్న కూడా సో ఆయన గురించి ఒక మాట చెప్తూ గద్దరన్న పాడిన పాట మా కోసం వినిపించి. గద్దరన్న గురించి చెప్పాలంటే అది ఒడవని కథ. ఎస్, తన ప్రాణాలని సైతం పణంగా పెట్టి సమాజ నిర్మాణం గురించి కొట్లాడిన వాళ్ళ దాంట్లో గద్దరన్న ముఖ్య పాత్ర. ఎందుకంటే మా కళాకారులకు ఇంకా ఎందుకంటే పాట అనే ఆయుధం ద్వారా చైతన్యాన్ని రగిలించినటువంటి మహానుభావుడు గద్దరన్న. గద్దరన్న రాసి పాడినటువంటి పాట మాకు మొన్న అవకాశం వచ్చింది ఒకటి, అందులో మనిషికి చరణం ఇవ్వడం జరిగింది. ఆ పాట తెలంగాణ గురించి మళ్ళీ ఆ పాట ఒకటి. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము ఎట్టల్లా మట్టి సిప్పవో ఎట్టల్లా మట్టి సిప్పవో గాయిదోల గాండ్రగొడ్డలివో అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా ఆకలికే కలగానమా ఆకలికే కలగానమా. తెలంగాణ గురించి అంత అద్భుతమైన పాట. తెలంగాణ రాష్ట్రం రావడంలో ముఖ్య పాత్ర పోషించిన గద్దరన్న గారు, గూడ అంజన్న గారు, జయరాజన్న గారు, సమస్త కళాకారులు, ప్రజాపౌరులు ఎప్పటికీ వాళ్ళ పాటల ద్వారా, వాళ్ళ రచనల ద్వారా, వాళ్ళ పాటల ద్వారా మాకు మార్గదర్శకులు వాళ్ళే. మరి అందుకొరకే వాళ్ళకు ఒకసారి మా కళాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఫస్ట్ అమ్మ పాటతోటే స్టార్ట్ చేసినాం, మళ్ళీ అమ్మ పాటతోటే కార్యక్రమాన్ని ముగిద్దామని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారు? ముగిద్దాం, ఇక చాలా మస్తు అయిపోయింది. బట్టి సిచ్యువేషన్ బట్టి ఆట ఉంటుంది. ఓకే, రైట్. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు అమ్మాయిగా కత్తి మీద సాము
ఎత్తుకుంటది నా రత్నమా నా ముత్యమా నా బంగారి తండ్రని అంటది పడుకున్నా లేదా కూసున్నా రామ పంటోలే కాపల ఉంటది సందమామను చూపి కోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుకోబెడుతది అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము మనసుకు కాదు మరువతరము ఏమన్నా అంటే ఏడ్చుడు ఒక్కటే తక్కువ. మీ అమ్మతో ఉన్న ఒక జ్ఞాపకం చెప్పు. అమ్మ పాట పాడినావు కదా, అమ్మ వెంకవ కదా, నరసవ్వ నరసవ్వ. నరసవ్వ ఎస్ ఆమె చిన్న కోని రాగాలు మంచి నాట్లు వేసేటప్పుడు పాటలు పాడుతుండే ఆ గొంతే మాకు వచ్చిందని సంబరపడుతూ ఒకటి. నేను పట్నం గిట్నం రేడియోలో పాట పాడడానికి వస్తే ఆ పాలు అమ్మిన పైసలు ఆ కై గడ్డి అమ్మిన పైసలు ఏదో ఉంటే సంచలకాయలు తీసి ఇచ్చేది. పరిగెర ఊరంటే వెనకాడ మేము పరిగెర పోయినాం. అమ్మ అల్లే మాకు మేము పాలకు పొలం పట్టుకొని దున్నుతుండే మా నాన్న ట్రంపెట్ వాయిస్తుండే బ్యాండ్లో. ఇక కష్టం, అది చాలా కష్టం నుంచి వచ్చినాం. అమ్మ పైసలు ఇస్తే పట్నం జాడ పట్టిన వాళ్ళం. అప్పుడు రేడియోలో పాట పాడాలన్నా పైసలు ఇస్తేనే బస్ ఎక్కాలి. ఎస్ బాగానే చదివిపించింది, బాగానే సాధింది. అంతా వెల్ సెటిల్ అయినాం. మా అమ్మ నాన్న ప్రేమ అవ్వ అయ్య ప్రేమతో. ఇది మాత్రం చాలా సంబరమే. కష్టపడ్డారు. నిజం రానా, ఒక మనిషి జీవితంలో ఎవరిది అయితే రుణం తీర్చుకోలేదంటే అమ్మ రుణం, తర్వాత నాన్న. అంటే ఈ జన్మనిచ్చింది అమ్మ లేకపోతే ఇక్కడ మనకి అసలు నువ్వు కూర్చోవు నేను కూర్చోను. మా అమ్మను కూడా గుర్తు చేసిండు. మా అమ్మ కూడా కనకవ్వ. నాకు బస్ పాస్కు పైసలు లేకపోతే కైకిలు పోయి నాటే పోయి కలో పోయి మా నాన్న పైసలు చెప్పు. మా నాన్న పెట్టుకుంటుంది అంటే ఒకసారి నాన్నది పెట్టుకుంటుంది ఉండకనో లేకున్నా అప్పుడు వెనకట. మా నాన్న ఇవ్వకున్నా కూడా మా అమ్మ కైకిలు పోయి తీసుకొచ్చి బస్ పాస్ అప్పుడు 30 రూపాయలు 40 రూపాయలు. ఒక్కొక్కరి ఆ డబ్బులు కూడా లేకపోతే నడుచుకుంటూ పడిపోదు. అంటే అమ్మ త్యాగాలప్పటి ఈ తల్లిదండ్రులు ఏం చేసిరు అంటాం. మాకేం చేసిరు, ఏం సాధించారు, ఏం సంపాదించారు, భూములు ఇచ్చిరాజు. కానీ వాళ్ళు జన్మించుడే గొప్ప. అప్పుడున్న పరిస్థితులలో వాళ్ళకి తిండే దొరకదు. తిండి దొరకని కాలం అది దేవనా. ఏ కొడుకైనా ఏ తల్లిదండ్రులకు ప్రతి తల్లిదండ్రిని మీరు గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళు బాధపడకుండా చూసుకోండి. వాళ్ళు ఏమి మీకు జన్మనిచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంత కష్టపడి సంపాదించి వాళ్ళ అమ్మ నాన్నని సంతోషంగా చూసుకోవడానికి ఖచ్చితంగా వీవర్స్కి చెప్తున్నా. ముఖ్యంగా యూత్కి దేవన్న యూత్కి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే యూత్కి ఎస్ ఇప్పుడు ఈ తరుణం లోపల కొన్ని డ్రగ్స్ కానీ గాంజా కానీ అలవాటు అయిపోయి తల్లిదండ్రుల కరిగోస పెడుతున్నటువంటి యూత్ వాస్తవానికి సమాజంలో చాలా ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు బెట్టింగ్ యాప్స్ లోన్లు మొన్న డీజీపీ గారా ఆనంద్ గారు శివ ఆనంద్ సార్ అన్నాడు నక్సలైట్ల కంటే ఈ దుర్మార్గులు ఈ గంజాయి ఈ డ్రగ్స్ అమ్మేటోడు దుర్మార్గులు అంటే వాళ్ళే నయం వీళ్ళకంటే అని చెప్పి. అవును, అంటే సమాజం వాళ్ళు అక్కడుండి ఎంత చెడగొడుతున్నారు. అదొక డైలాగ్. ఇంకా అది మీరు కొంచెం వేరే చెప్పారు కానీ నక్సలైట్లు ఉన్నప్పుడు అడవుల్లో గ్రామాల్లో ఉన్నప్పుడు ఈ గాంజా అనేది తగ్గుముఖం ఉండేది, భయపడుదురు. ఎందుకంటే పోయి తీసుకుపోయి పొట్టు కొడుదురు కదా, బొక్కలు ఇరిచి చేతిలో పెడుదురు. అప్పుడు భయపడ్డారు, ఇప్పుడు భయపడతలేరు. తగ్గిపోయారు కాబట్టి పండిస్తున్నా అన్నాడు. చూసినావా, ఇగో ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది సమాజంలో. కాబట్టి వాస్తవమే. కాబట్టి యూత్ తల్లిదండ్రులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. పేపర్లో రోజు చూస్తున్నాం, టీవీలో రోజు వింటున్నాం, సోషల్ మీడియాలో అయితే పక్కా వింటున్నాం. ఆ మత్తులో నువ్వేం చేస్తున్నావు తెలుస్తలేదు. తల్లిదండ్రులను చంపుతుండే ఒకడు. సమాజంలో పూట విద్రోహ శక్తులుగా తయారైనరు. సమాజాన్ని మొత్తం భ్రష్టు పట్టిస్తే యువతరం అంతా ఒకసారి చేతులెత్తి మా కళాకారుల తరపున నా తరపున మీకు చేతులెత్తి నమస్కరిస్తూ మంచి వైపు నడవండి. సమాజానికి ఒక మార్గదర్శకంగా నిలవండి. మీ పేరు, మీ తల్లిదండ్రుల పేరు నిలపాలని చెప్పి యూత్ అందరికీ మరొకసారి నేను దండాలు పెట్టి చెప్తున్నా. మీరందరూ మంచి దారిని నడవాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ దేవన్న. అందశ్రీ జ్ఞాపకంతో ఒక పాట అది మాయమైపోతున్నారు. అందశ్రీ గారి పాట మాయం. వాస్తవానికి మనుషులు లేడు, మనిషి మాయమై బతుకుతుండు. ఒరిజినల్ ఒప్పుకోరు, ఒరిజినాలిటీని ఒప్పుకోరు. ఎందుకంటే ఒప్పుకుంటే ఎక్కడ కింద పడిపోతామని ఒప్పుకోరు. ఇదే కథ. మనిషి లేకుండా మాయమైపోతారు. మనస్తత్వం లేదు, మాయల బతుకుతారు.
అందుకని ఆ పెద్ద మనిషి బాగా రాసిండు. ఇది ప్రతి ఒక్కడికి, పండితునికి, పామరునికి, చదువురానునికి, ఎవరికైనా ఇది పాట ఎక్కుతుంది. కాబట్టి చాలా చక్కటి పాట. దీని సౌండ్ వద్దులే, డైరెక్ట్. కానీ పెద్ద మనిషి ఓన్లీ కోరస్ ఇవ్వండి దీనికి. ఏడబాయనో కానీ మనల్ని నిడిచి అద్భుత అనుమత్యాలు అందించిండు సమాజానికి. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఆత్మీయ బంధాలు, ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా, యమ్మా. అవినీతి పెను ఆశ అంధకారంలోనా, అవినీతి పెను ఆశ అంధకారంలోన చిక్కిపోయి మనిషి శిథిలమవుతున్నాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. చీమలకు చక్కెర పాములకు పాలోసి, చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు. తోడబుట్టిన వాళ్ళ ఊరవతలికి నెట్టి, తోడబుట్టిన వాళ్ళ ఊరవతలికి నెట్టి కులమంటూ ఇలలోన గిరిగీసుకున్నాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, మానవత్వం ఉన్నవాడు. బాగా పాడింది అన్న. రామ్ నరసన్న నీ మీద ఒక మంచి నీ మీద కదా అందరు కళాకారులుగా పాట పాడిండు. నీ పేరు కూడా అందులో ఉచ్చరించి ఒక ఇది శివసత్తులు ఏంటిది, ఆకునూరి దేవన్న పాట ఇంట శివసత్తులుగా. సాకి ఉందా, ఐడియా ఉందా? మిత్రుడు గిద్ద రామ్నర్స తమ్ముడు వాస్తవానికి మహామహుల సరసన నా పేరు అందులో రాసి పాడినందుకు వేసి నా సీనియారిటీని గుర్తించిండు, నా పాటలను గుర్తించిండు. తమ్ముడు నిజంగా హ్యాట్సప్ తమ్మి రామ్నర్స్ అన్న. నా పేరును అందులో పెట్టి పాడినందుకు అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా నా మిత్రులు కానీ పాడతా మిత్రులు కానీ, స్నేహితులు, హితులు, బంధువులు అందరూ ఈ పాట వినుకుంటూ నాకు ఫోన్ చేస్తారు. సేమ్ ఈ పాట రాగానే, నా పేరు రాగానే వినిపించి ఆ యొక్క క్లిప్ కొట్టి నాకు పెడతారు. అంటే మా తమ్ముడు రామ్నర్స్ అన్నకు కళాభివందనాలు మిత్రమా. అద్భుతంగా మహామహుల సరసన నా పేరు యాడ్ చేసినందుకు, పెట్టినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పల్లె యాది కచ్చెనా మల్ల పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చెనా ఉద్యమ పాట యాదికొచ్చెనా, పల్లె యాదికొచ్చెనా మల్ల పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చెనా ఉద్యమ పాట మొదలు పెట్టినా, పల్లె యాదికొచ్చెనా నా పాట యాదికొచ్చెనా, ఆకునూరి దేవన్న పాటతో శివసత్తులు గెచ్చెనా, శంకరు బాబు రాముదేవు సంగీతమాదచ్చనా, పల్లె యాదికొచ్చెనా మల్ల పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చెనా ఉద్యమ పాట యాదికొచ్చెనా, పల్లె యాదికొచ్చెనా. మిత్రుడు బాలుగారికి అనుకోకుండా వచ్చిన గెస్ట్
కళాకారుల ప్రేమికుడు, కళాకారులను ఆప్యాయంగా చూసుకునే బాలుగారు వచ్చి టైం ఇంకా పెంచినందుకు, మా పాటల్ని ఇంకా నీ నలగొట్టినందుకు ఇంకా నీ గొంతు మళ్ళా గముంటాయా? ఓకే, అద్భుతంగా TS3 ఛానల్ వారికి నా తరపున కళాభివందనలు తెలియజేస్తూ, ఇలా నాలాంటి కళాకారులను ఎందరినో ఇప్పుడు ఔత్సాహికంగా ఉన్న ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ, TS3ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అభిమానించండి, ఆదరించండి. మీ యొక్క లైకులతో, మీ యొక్క సబ్స్క్రైబ్తో ఈ యొక్క TS3 ఛానల్ని అద్భుతంగా ముందుకు నడిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్తే. నాకు వాయిద్య సహకారం అందించినటువంటి మిత్రుడు బాబు, మరి రాజీవ్, అదేవిధంగా శేఖర్, మిత్రులకు శ్రీకాంత్కి థ్యాంక్స్ తమ్ముడు. మీ అందరికి మరొకసారి నమస్కరిస్తూ సెలవు. దీవెన చలో, థ్యాంక్ యూ బాబీ, థ్యాంక్ యూ.